కొట్టడం ఇది ఎవరన్నా కిక్ బాక్సింగ్ ఛాంపియన్స్ అన్న ఏమన్నా జాగృతిలో కొంతమంది చెప్తారు. జాగృతిలో చాలా మంచి వాళ్ళు ఉంటారు, నేను కాదంటలేను. ఎందుకంటే నాకు సంబంధించిన నాకు తెలిసినటువంటి వాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు ఉన్నారు దాంట్లో. కొంతమంది పోరాటం చేసేటటువంటి వ్యక్తులు ఉన్నారు దాంట్లో, కాదని కాదు. కానీ కవితకి ఎవరన్నా అయితే దోలిందో వాళ్ళు ఏమన్నా డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ చేస్తున్నా ఇట్లా గుదుతుర్రు గ్లాసులను చేతులతోటి, ఇట్లా ఇట్లా గుదుతుర్రు, చేతులతో గుదుతుర్రు, కాళ్ళతో తంతురు, గ్లాసులను తంతే గుద్దుతే రక్తాలు రావా అన్న? దెబ్బలు తగలయా? కోసుకోపోవా? ఇబ్బంది కాదా? మరి నువ్వు కవితక్క కోసం వచ్చినప్పుడు ఏం చేయాలన్నా మాట్లాడాలి. కింద నీకు నిరసన వ్యక్తం చేసేటటువంటి ఆ స్వేచ్ఛ ఉన్నది కదా, మనకు స్వతంత్రం ఉన్నది కదా. మనం మంచిగా అద్భుతంగా కింద కూర్చోవచ్చు, ఆఫీస్ కింద కూర్చొని మళ్ళా దమ్ముంటే బయటికి రా మాట్లాడుకుందాం, నువ్వు ఎట్లా అంటావు చర్చకు రా అని చెప్పి మళ్ళా నన్ను పిలవచ్చు. పిలవడానికి యాక్సెస్ ఉన్నది. కింద ధర్నా చేయవచ్చు. రోడ్డు మెయిన్ రోడే కదా, బోడుప్పల్, అది ఉప్పల్ రోడ్డు, వరంగల్ హైవే రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తే వెహికల్స్ అని ఆగిపోతే పోలీసులు వస్తారు, మాట్లాడుకోవచ్చు. అద్భుతంగా ఉంటుండే మీరు నిరసన వ్యక్తం చేయాలంటే. ఆఫీస్ పైనకి పోయి దాడులు చేసుకుంటా ఒక గన్మెన్ ఎట్లా కొట్టారంటే చాలా దారుణమైన పరిస్థితి. గన్మెన్ కొడితే ఒక గన్మెన్ కూడా షూట్ చేశాడు కదా, గన్మెన్ రివాల్వర్ లాక్కున్నారు అన్న. ఒక గన్మెన్ రివాల్వర్ లాక్కుంటే గన్మెన్ ఇట్లా చేయబట్టుకుని లోపలికి వెళ్ళిపోయిండు. మీరు మీరు కనబడుతుంది విజువల్. గన్మెన్ రివాల్వర్ లాక్కుంటే ఆ డోర్ తీసి లోపలికి వచ్చేసిండు గన్మెన్. అరే ఏమో ఈ రివాల్వర్ లాక్కుని ఏడవిల్లు కాల్పులు గీల్పులు చేసినేమో ఉల్టా మా పైన అని చెప్పి పాపం గన్మెన్ ఇబ్బంది పడి లోపలికి వచ్చేసిండు. ఫస్ట్ డిఫైన్ చేసిండు బయట అంతా. ఇక వాళ్ళతో అయ్యేటట్లేదు, మొత్తం బయటంతా విధ్వంసం సృష్టించారు వాళ్ళు. సో ఆయనకి కాల్చమని చెప్పినారా? నేను చెప్తా. అసలు ఏం జరిగిందంటే ఫస్ట్ ఒక షార్ట్ రివాల్వర్ ఉంటుంది ఒక గన్మెన్ దగ్గర. ఆ షార్ట్ రివాల్వర్ ఎవరో లాక్కునే ప్రయత్నం చేశారట. స్టార్టింగ్ లో లాక్కునే ప్రయత్నం చేసినప్పుడు గన్మెన్ ఇమ్మీడియట్ లోపలికి వచ్చేసిండు. లోపలికి వచ్చేసిన తర్వాత ఇటు సైడ్ నుండి వేరే డోర్ నుండి ఇంకొక గన్మెన్ ఉన్నాడు. వేరే డోర్ నుండి ఆయన నార్మల్ గా వాళ్ళను లోపలికి రానియకుండా చేసే ప్రయత్నం చేశారు. ఆ డోర్లోకి వెళ్ళి ఏం గన్మెన్ కాలవలే. డోర్లోకి వెళ్ళి ఎట్లా కాలుస్తారైనా? డైరెక్ట్ వాళ్ళని పాయింట్ ఆఫ్ లో పెట్టి కాల్స్తే ప్రాణాలు పోతాయి కదా, అట్లా చేయరు కదా. జస్ట్ వాళ్ళని భయపెట్టడానికి మాత్రమే. మీరు బయటకు వెళ్ళిపోవాలా, లేకపోతే షూట్ చేస్తా, బయటకు వెళ్ళిపోండి, లోపలికి రావద్దు, మీరు ఏమైనా ఉంటే బయట మాట్లాడుకోవాలి, ఇక్కడ ఉండొద్దు అని చెప్పి వాళ్ళను హెచ్చరించే ప్రయత్నం చేసిండు. అంటే వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేసిండు. కిందికి వెళ్ళిపోవాలి మీరు, ఇక్కడ గొడవలేంది, ఘర్షణ ఏంది, ఇబ్బంది వీళ్ళకి కూడా ఉంటుంది అన్న. గన్మెన్లకు ఒక ఎమ్మెల్సీని కొట్టిరంటే, ఒక ఎమ్మెల్సీని ఇబ్బంది పెట్టిరంటే వీళ్ళ ఉద్యోగాలు ఉంటాయా? బట్ 5 రౌండ్లు పేల్చాల్సిన అవసరం ఎంతవరకు ఉందంటే, ఇప్పుడు ఆ గన్ను పెట్టి వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేసి ఆ చైర్ని బయట ఉన్నటువంటి వాళ్ళు చైర్లు పట్టుకొని గన్నును కొడుతున్నారు. చైర్ని పట్టుకొని మీకు ఆ విజువల్స్ కనబడతాయి. ఆ డోర్ ముంగట ఆయన గన్ను పెట్టి ఉన్నాడు అన్న. ఆ గన్నును కొడుతున్నా, ఆ తుపాకీని కొడతా ఉంటే గన్మెన్ ఏం చేస్తాడు? గన్మెన్ నువ్వు తుపాకీ పెట్టినా భయపడతలేవు అంటే ఇంకేం చేయగలుగుతాడు నీకు? ఇమీడియట్లీ గన్మెన్ లోపలికి వచ్చేసాడు. లోపలికి వచ్చేసిన తర్వాత డోర్ వద్దలు కొట్టిరు, అట్లకెళ్ళి వచ్చిరు. దాదాపు సుమారు ఒక 20 మంది వచ్చారండి లోపలికి 20 మంది వచ్చి మల్లన్న పైన మూకాముడిగా దాడి. ఈ లోపలికి ఇద్దరు లోపలికి పోయి ఇట్లా మల్లన్నను ఆ డోర్ ఉంటుంది, ఆ డోర్ దగ్గర ఆయన చేయబట్టి నిల్చున్నాడు అన్నట్టు. ఈ లెఫ్ట్ సైడ్ డోర్ ఉంటుంది, డోర్ కాడ పెట్టుకుంటే ఇట్లా కొడతా ఉన్నది చేయి మీద. ఇక్కడ గాయం అయింది ఆయనకు, కొంచెం ఇక్కడ వాసింది, ఆయన చూపించినది. నిజంగానే మీద దాడి జరిగిందా? మల్లన్న పైన దాడి జరిగింది. మల్లన్న ఇట్లా కొట్టినారు లోపలికి వెళ్ళి. మీరు చూసారు కదా విజువల్, లోపల చేయి పెట్టి మరి ఇట్లా అంటా. నా గురించి జనాలు తెలుసుకోవాలి కదా. లేదు, ఆల్రెడీ మల్లన్న ఇట్లా డోర్ కి చేయబెట్టిండు. ఆయన డోర్ దగ్గర చేయబెట్టిండు. ఇటు సైడ్ ఆయన క్యాబిన్ సైడ్ బాత్రూమ్ ఉంటుంది, ఆయన ఇటు సైడ్ వచ్చి నిల్చున్నాడు. నేనే బయట కోసం మాట్లాడదామని చెప్తున్నా. ఆయన లోపలికి వద్దు, నేనే బయట కోసం మాట్లాడదాం, నేనే బయటకు వస్తా అని చెప్పి డిఫైన్ చేసుకుంటుండు. వాళ్ళకి చెప్తున్నాడు, నువ్వు బయటికి రా వీళ్ళు అంటుండే, నిమ్మలంగా ఉండుర్రి, నేను మాట్లాడతా, నేను చెప్తా ఉండుర్రి అని చెప్పి చెప్తున్నాడు. వీళ్ళు వినేటట్లేరు. మహిళలు వచ్చారు, కొంతమంది అక్కడ వాళ్ళు వీళ్ళు వచ్చారు, పురుషులు వచ్చి మూకాముడిగా దాడిగా. ప్లాన్ అంటారా? లేదు, జస్ట్ కవిత గారు జస్ట్ నిరసన తెలియజేయండి అని పంపించిండొచ్చు. నాకు తెలిసి ఎమ్మెల్సీ కవిత గారు కేవలం నిరసన వ్యక్తం చేయమని పంపించినట్టు. నాకు తెలిసిన కాడికి వీళ్ళు అత్యుత్సాహంతో కవితక్క మమ్మల్ని అటు బొమ్మంటే కొట్టిరమ్మని చెప్పిందేమో అనుకుర్రు. ఏమో వీళ్ళు నాకు తెలియదు, మరి కొట్టిరమ్మని చెప్పిందో నిరసన వ్యక్తం చేయమని చెప్పిందో నిరసనకైతే పంపించిందేమో. కానీ వీళ్ళు ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయి దాడి చేసిరు. దాడులు చేయడం ఏందన్నా? ఇప్పుడు మహా న్యూస్ ఆఫీస్ పైన కూడా దాడి చేసింది మొన్న. మీడియా ఛానల్ పైన దాడి ఏందన్న? నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎమ్మెల్సీ పైన దాడి జరిగింది, మీడియా ఛానల్ పైన కూడా దాడి జరిగినట్టే కదా. నిజంగా మల్లన్నతోటి పంచాయతీ ఉంటే, మల్లన్నతోటి కొట్లాటుంటే నువ్వు ఏం చేయాలి? నిరసన వ్యక్తం చేయవచ్చు. డీజీపీ గారిని కలిసినావు. మల్లన్న ఈ మాట అన్నోటితో నెక్స్ట్ రోజు మార్నింగ్ డీజీపీని కలవకపోయినావు, డీజీపీని ఒక ఫిర్యాదు ఇవ్వకపోయినావు. తర్వాత ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఛాంబర్కి వెళ్ళినావు. ఛాంబర్కి వెళ్ళి అక్కడ ఫిర్యాదు ఇచ్చినావు, మల్లన్నకు సంబంధించిన సభ్యత్వాన్ని రద్దు చేయాలి, ఎమ్మెల్సీ 10 నుండి తీసేయాలని చెప్పినారు. ఆ పని ఎప్పుడు చేయాలి మీరు? ఈ దాడులు గీడులు కాకుండా ముందు చేయాలి. చేస్తే ఏమైతే మీకు మంచి మైలేజ్ వస్తుంది. అప్పుడు నేనే సజెషన్ ఇస్తున్నా కవితకు, మీకు అప్పుడు మంచి మైలేజ్ వస్తుంది. మీరు డైరెక్ట్ పోయి దాడులు చేసుకుంటా, కర్రలతో కొట్టుకుంటా, ఆ చీరలతో మొత్తం అన్ని బల కొట్టుకుంటా, మళ్ళీ గన్మెన్లను కొడతా ఉన్నారు. ప్రభుత్వ అధికారులకు ఏం పనన్నా దెబ్బలు తినన్న వాళ్ళకి ఏం అవసరం అన్నా? వాళ్ళని కాపాడుకోవద్దా? ఇప్పుడు మల్లన్న పైన దాడి జరిగినా వాళ్ళకే బాధ, వాళ్ళకి ఇబ్బంది అయినా వాళ్ళకే బాధ కదా.
సో ఆ ఒక గన్మెన్ ఆయన వెళ్ళి మళ్ళీ నన్ను అడిగిండు, అంటే లోపలికి వచ్చేసరికి ఈ ఇద్దరు గన్మెన్లు లేకపోతే ముంగట డోర్ ముందు ఆ విజువల్ ఉంటుంది, ఆ డోర్ ముందు లేకపోతే ఇమీడియట్లీ లోపలికి వెళ్ళిపోతారు వీళ్ళు. లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ నన్ను విపరీతంగా ఆ రోజు దాడి చేస్తుండే. త్రుటిలో తప్పింది అనుకోవాలి, త్రుటిలో తప్పింది మళ్ళీ నాకు అంతే. ఈ ఇద్దరు గన్మెన్లు చాలా గట్టిగా నిల్చున్నారు. ఒక గన్మెన్ లోపల ఉన్నాడు, లోపల పోయి మళ్ళీ నన్ను అడిగిండట. వాస్తవానికి అడిగితే మల్లన్న గారు, సార్ మా వల్ల కావట్లేదు, ఇంకా మేము ఫైర్ చేస్తాం సార్, గాల్లో ఆలోచిస్తాము అంటే, సరే మరి ఆలోచించండి అన్నట్టుగా మల్లన్న గారు చెప్పినారట. ఆలోచించమనగానే మరి డిఫెన్స్ కదన్నా, సెల్ఫ్ డిఫెన్స్ ఇస్ ఫైన్ అండి, కంప్లీట్లీ ఫైన్. బట్ 5 రౌండ్లు కాల్చాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఒక్క రౌండ్ కాలుస్తేనే జనాలు పరిగెత్తారు. అవును దీనికి కూడా అంటే విజువల్ చూసింది చెప్తున్నాను నేను, లోపల లేను, విజువల్ చూసింది కూడా చెప్తున్నాను. తర్వాత నేను అక్కడ పోయిన తర్వాత కూడా మా టీం సభ్యులతో వాళ్ళతో వీళ్ళతో డిస్కస్ చేసినప్పుడు, ఫస్ట్ షూట్ అవుట్ మనం చూసింది గాల్లో కాల్చినప్పుడు 3 బుల్లెట్లు ఏదో వచ్చినాయి, టిక్ 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 అని చెప్పి 3 వచ్చినాయి ఒకేసారి, ఇట్లా కాలువగానే 3 వచ్చినాయి. ఆ 3 తర్వాత నెక్స్ట్ మళ్ళీ బయటకు వచ్చి ఒకసారి షూట్ చేసింది. వాళ్ళు పోతలేరన్నా, నువ్వు గన్ను కాదు నీ ఏదన్నా పెట్టు అన్నట్టుంది వాళ్ళ కథ. 3 సార్లు కాల్చినాక కూడా వాళ్ళు ఆన్నే ఉంటు, నువ్వు గన్నుతో కాల్చు దేనితోనైనా కాల్చు, మాకు సంబంధం లేదన్నట్టు నిలుచురు అన్నట్టు కాదు. ఇంకా భయపడకపోతే ఏం చేస్తారన్న గన్మెన్, నువ్వు తుపాకీ పెట్టి భయపెట్టినా భయపడతలేరు, గాల్లో కాల్చినా భయపడతలేరు, ఇక ఏం చేయమంటావు గన్మెన్లను. ఇంకో షాట్ పైకి వేసి మీరు వెళ్తారా బయటికి అంటే ఇమీడియట్లీ కొంతమంది వేయరు, ఇంకొంతమంది ఆనే నిలుచురు. లాస్ట్కి ఆయన ఏదో పైకి కాల్చినట్టు ఇమీడియట్లీ వాళ్ళందరూ కూడా బయటికి ఎగ్జిట్ అయిపోయినారు. ఇప్పుడు ఆడ కాల్వాల్సినటువంటి అవసరం వచ్చిందా రాలేదా, సందర్భం వచ్చిందా రాలేదా అనేది చాలా క్లియర్ కట్గా జనాలందరూ విజువల్స్లో చూసిర్రు, చాలా విజువల్స్ చూసిర్రు. ఆ రక్తపాతం అంతా చూసిర్రు, తర్వాత గన్మెన్లను కొడుతున్న విజువల్స్ చూసిర్రు, మల్లన్న వేలికి తగిలిన గాయం చూసిర్రు, ఆ లోపల జరిగిన ఘర్షణ చూసిర్రు, ఆ కుర్చీలు వలగడం, గ్లాసులు వలగడం, ఇవన్నీ కూడా జనాలు చూసిర్రు కదా. జనాలకే అర్థమవుతుంది, క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఎమ్మెల్సీ కవితక్క పైన ఇట్లనే మల్లన్నకు సంబంధించిన మనుషులు పోయి దాడి చేస్తే కవితకు చూస్తూ ఉంటుందా అన్న? మరి మల్లన్న చూస్తూ ఎందుకున్నాడు? మల్లన్న పైన నానా రకాల దాడులు జరిగినాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ దాడి చేయించిండు. శనార్థి తెలంగాణ ఆఫీస్లో మల్లన్న మాస్క్ గుంజి మల్లన్న కొట్టి వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసిర్రు. అవన్నీ చూసినాం కదా, ఒక్కొక్కటి జరిగింది. ఇప్పుడు మల్లన్న మాట్లాడింది అద్భుతం.